పోలవరం జిల్లా దండంగి కొండలపైన గండిపోసమ్మ ఆలయం వద్ద పెద్ద పులి సంచారం కలకలం రేపింది. పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు జీపీఎస్ రేడియో కాలర్ ద్వారా గుర్తించారు. సిగ్నల్స్ ఆధారంగా పెద్ద పులి ఆచూకీ లభ్యమైందని, ఇప్పటివరకు పోలవరం, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలో సుమారు 550 కిలోమీటర్లు ప్రయాణించినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ధారించారు. ప్రస్తుతం పెద్ద పులి దండంగి కొండలపై సంచరిస్తున్నందున భక్తులు, సమీప ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు గండిపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుండటంతో కొండ ప్రాంతాలకు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధించారు. గండి నుంచి పూడిపల్లి వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాపికొండల పర్యాటకులు సాయంత్రంలోపే తిరిగి రావాలని అటవీశాఖ అధికారులు ఆదేశించారు. సీసీ, డ్రోన్, ట్రాపింగ్ కెమెరాలు, జీపీఎస్ రేడియో కాలర్ ద్వారా పరిశీలిస్తూ బోనులు ఏర్పాటు చేసి పెద్ద పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పోలవరం జిల్లా దండంగి కొండలపైన పులి సంచరిస్తున్నట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పోలవరం జిల్లా దండంగి కొండలపై పులి సంచారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, పోలవరం జిల్లా దండంగి కొండలపై పెద్ద పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు జీపీఎస్ రేడియో కాలర్ ద్వారా ఇప్పటికే గుర్తించారు. ఆదివారం తెల్లవారుజాము నుండి అందించిన సిగ్నల్ ప్రకారం పెద్ద పులి ఆచూకీ లభ్యమైందని, ఇప్పటి వరకు పోలవరం జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో ఈ పెద్ద పులి 500 కిలోమీటర్లు ప్రయాణించినట్లుగా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించామని, ప్రస్తుతం పెద్ద పులి దండాన్ని కొండపై సంచరిస్తుందని, ఈ ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శివకుమార్ గంగాల్ ఇప్పటికే సూచించారు. అయితే ఇక పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్ద పులి సంచరించడంతో గొందూరులోని పోసమ్మ గండి భక్తులు అజాగ్రత్తగా ఉండొద్దని, జాగ్రత్తగా ఉండాలని ధర్మకర్తల మండలి ఎప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు గండి పోసమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుండడంతో కొండ ప్రాంతాలకు వెళ్లవద్దు అని అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధించారు. గండి నుండి పూడిపల్లి వైపు వెళ్తుండగా బారిగేట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. పాపికొండల పర్యాటకులు సాయంత్రం లోపే తిరిగి రావాలని ఆదేశించారు. అయితే అటవీశాఖ ప్రాంతంలో వెళ్తున్న భక్తుల్ని అక్కడ స్థానికులంతా కూడా నిలిపివేసే ప్రయత్నాలు ప్రస్తుతం అటవీశాఖ అధికారులు చేపట్టారు. అవసరం లేకుండా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, గుంపులుగా మాత్రమే వెళ్లాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ పెద్ద పులి 5 రోజుల నుండి ఆహారం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు సంపత్. అయితే పెద్ద పులి అడుగుజాడలను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తూ అదేవిధంగా అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. దండంగి కొండల్లో సంచరిస్తున్న ఈ పెద్ద పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు వాళ్ళతో పాటు పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీములు, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి రప్పించిన 12 మంది సభ్యుల బృందంతో శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమెరాలను, డ్రోన్ కెమెరాలను, ట్రాపింగ్ కెమెరాలను జీపీఎస్ రేడియో కాలర్ ద్వారా పరిశీలిస్తూ బోర్డులను ఏర్పాటు చేసి ఈ పెద్ద పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు సంసిద్ధమయ్యారు. ఏదైనప్పటికీ పులిని బంధించేంత వరకు ఇక్కడున్న స్థానికుల్లో భయం పోవటం లేదు. క్షణం భయంతోనే ఈ ప్రాంత ప్రజలంతా ఒడిగిపోతున్నారు సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.